తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి డాక్టర్ కృష్ణమాచార్య గురువు గారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో పూజారిగా 13 సంవత్సరాల పాటు వారు సేవలు అందించారండి. అలాగే మనకి వారు ప్రత్యేకంగా చెప్పొచ్చు, పండితులకైనా పామరులకైనా అర్థమయ్యే రీతిలో ఎటువంటి సందేహాలనైనా కూడా నివృత్తి చేస్తారు. ఇంతేకాకుండా వారు విశ్రాంత ఆంధ్ర ఉపన్యాసకులు కూడా. ఎంత చక్కగా మాట్లాడతారో అందరికీ తెలిసిన విషయం. అయితే ఇవాళ చాలా మంది ఎన్నో సందేహాలు, ప్రశ్నలు అంటే కామెంట్స్ రూపంలో అడిగారు. వాటన్నిటికీ ఇవాళ గురువు గారి మాటల్లో మనం సమాధానాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై జై విజయీ భవ విజయీ భవ, అన్ని విజయాలు చేకూరుగాక. గురుగారు, ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసినటువంటి విగ్రహాలు కానీ ఫోటోలు కానీ అంటే ఉంటాయా అసలు? అంటే ఇవి ఉండాల్సిందే ఇల్లు అన్నాక అని. ఫోటోకు విగ్రహానికి తేడా. ముందు ఫోటోలు ఇంటి నిండా ఉండొచ్చు, విగ్రహం మాత్రం ఇంట్లో ఒక అంగుష్ట మాత్ర ప్రమాణమే అని ఉంది ప్రమాణం. ఇప్పుడు పెద్ద పెద్ద పెడుతున్నాం. ఒకటి పెట్టారు, పెట్టుకున్నారు. నైవేద్యం ఎంత పెడుతున్నారు? చిన్న ప్లేట్లో ఇంటి విగ్రహాలు తెచ్చి పెడతారు. దాంట్లో ఇంత చక్కెర వేసి గింతే చక్కెర. మరి ఆయనకు ఆకలిస్తే అడగడు, విగ్రహం కాబట్టి దేవుడు అడగడు. ఒరే నన్ను పిలిచినావురా, నాకేదిరా ఆకలి, నాకు ఇప్పుడు మనం పిలిచినాం ఇంతమందిని, ఇంత టీ కూడా ఇవ్వలేదే అనుకుంటే అప్పుడు ఎట్లా? దేవాలయాలలో ప్రతిష్ట అప్పుడు ఉదయం మధ్యాహ్నం ప్రతిష్ట సమయంలో 26 నైవేద్యాలు పెడతారు. ఆ రాత్రికి దేవాలయంలో ఆ రాత్రికి ప్రతిష్ట నాడు రాత్రికి శనగల నైవేద్యం దేవుడికి. పొద్దున్నే 56 నైవేద్యాలు, సాయంత్రం నాకు శనగలేనా అని దేవుడు అడిగితే ఏం జవాబు చెప్తాం? కనుక ఏవైనా ఉంచవచ్చు. ఒకటి, మనది సాత్వికమైన దేశం, ఉగ్రం కాదు. ఇది మొట్టమొదట అందరు గమనించదగినది. మంగళవారం ఎట్లనో వారాలలో అడిగిన ప్రశ్నలు ఎట్లా ఇది కూడా అంతే. సాత్వికం, మంచిని పెంచుదాం, చెడును తగ్గిద్దాం. చెడు ఉంది మన శరీరంలోనే లోపల సెప్టిక్ ట్యాంక్ ఉంది. శరీరంలోనే లోపల సెప్టిక్ ట్యాంక్ ఉంది. అది బయటకు వస్తే మలం అంటున్నాం, చేతులు కడుక్కుంటున్నాం, డెట్టాలతో కడుగుతున్నాం, అన్ని కడుగుతాం, మళ్ళీ లోపలనే ఉందే. అందుకే పుణ్యవచనం జలం చల్లుట. పూజలలో ఇట్లా పవిత్ర వారిని పైన ఎందుకు చల్లుతారు? నేను స్నానం చేసి వచ్చానండి అయినా చల్లుతారు, ఎందుకు చల్లుతారు? అది కనుక అది భావన బలం అంటారు దాన్ని. భావన చేత గొప్పది. ఏ విగ్రహము అన్నిటికంటే కృష్ణ విగ్రహం చాలా గొప్పది. ఆ కృష్ణ విగ్రహంలో కూడా అంబాడే కృష్ణుని వెనకట పెట్టుకునేవాళ్ళు ప్రతి ఇంటిలో. అంబాడినటువంటి చిన్న కృష్ణుని ప్రతి దగ్గర ఉండేవాళ్ళు. దాన్ని సంతాన గోపాలం అని పెట్టేవాళ్ళు. ఇంకా 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 ఇలా ఉన్నాయి. ఇప్పుడు రాను ఏమైపోతున్నాయి? వెండి విగ్రహాలు, బంగారు విగ్రహాలు, ఎన్నో విగ్రహాలు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మనస్సు ఎంతవరకు అక్కడ స్వచ్ఛంగా ఉంది అనేది. తనకి ఏసీ గది కావాలి. మళ్ళీ దేవుని పూజా గదికి ఏసీ ఉందా? 14 లోకాలకు అధిపతి కదా, ఆయనకి ఏసీ ఉందా? ఈ మధ్యన పెడుతున్నారండి, తప్పి పట్టకండి. ఈ మధ్యన మా మాటలు విని దేవుడికి కూడా ఏసీ పెట్టిన వాళ్ళు ఉన్నారు, మేము చూసాం, సంతోషం. మేము పెట్టామండి, దేవుడికి కూడా మంచి చక్కగా కర్టెన్ వేస్తారు, వాళ్ళకు పాన్పు అన్ని చేసేవాళ్ళు చేస్తున్నారు. చెయ్యని వాళ్ళేంటి? డస్ట్ పెట్టడం గొప్ప కాదు, పెట్టిన దాన్ని సంతానం కనడం గొప్ప కాదు. కన్నవాళ్ళని ఎంతమందిని ప్రయోజకులను చేశాం, అది గొప్పది. కనుక దేవాలయాలు మన ఇంటిలో ఆనందాన్ని పెంచటానికి గొప్పవి. ఎవరెవరి మతానుసారం వారు వాటిని ఉంచుకోవచ్చు. ఆఖరుకు ఇంత పసుపుది హరిద్ర, దాని పేరు. పసుపు అంటే హరిద్ర. హరి అంటే నారాయణుడు, ద్ర అంటే ఆయన నుండి వచ్చినటువంటిది సౌభాగ్యం. స్త్రీలు కోరుకునే సౌభాగ్యం అంతే. ఎవరు ఇది? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్పది. రామాయణంలో అంత అయిపోయి పట్టాభిషేకం అయితే అందరు గిఫ్ట్ ఇస్తాడు రాముడు. అందరికి ఎవరెవరికి ఏది కావాలో అది ఇస్తాడు. సుగ్రీవుడికి, వీళ్ళకి అందరికి ఇస్తాడు. అప్పుడు విభీషణుడు అడిగాడు, ఏం కావాలి నీకు? నాకు ఏమొద్దు, ఒకటి కావాలి. ఏది ఒకటి? నీవు రోజు ఇంటిలో ఆరాధించుకునే దైవాన్ని నాకు ఇవ్వు అన్నాడు. ఇప్పుడు మనం జిఆర్ స్వాములను పెద్ద స్వాముల దగ్గరికి పోయి అడుగుతాం, చూడు అయ్యా మాకు మీరు రోజు పోయేసి గది ఇవ్వండి అయ్యా, మీ పాదాలు రోజు వేసుకుని నేను మీకు పావుకోళ్ళు కొత్తవి తెచ్చిచ్చాను, మీరు ఇవి వేసుకొని మీ పాదాలను మీ పావుకోళ్ళను మా ఇంట్లో పెట్టుకొని రోజు పాదపూజ చేసుకుంటామని
తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. అడుగుతారు. మరి అట్లా అడిగాడు. అడిగినప్పుడు ఇది మా ఇంటి దైవం కదా, కులదైవతం అంటాడు అక్కడ రామాయణంలో. మా కులదైవమైన ఇక్ష్వాకు నుంచి బ్రహ్మ ఇక్ష్వాకు ఇచ్చాడు, ఇక్ష్వాకు నుంచి వచ్చిన దైవాన్ని ఇచ్చాడా? ఇచ్చాడు. రాముడు ఇవ్వనా అన్నాడు. ఎవరికి ఏది కావాలో అది ఇచ్చాడు. ఇస్తుంటే మళ్ళీ అది శ్రీలంకకు పోతుంది, రాక్షస రాజ్యానికి వెళ్ళిపోతుంది. కాబట్టి శ్రీరంగంలో ఆపాడు. అది ఆ దేవాలయం, ఆ దేవుడు వెళ్లకుండా శ్రీరంగంలో ఉన్నాడు. అందుకు ఆ శ్రీరంగంలో మీరు మనం ప్రదక్షిణ చేసినప్పుడు అక్కడ విభీషణుడి గుడి ఉంటుంది. మూల మీద విభీషణుడి యొక్క గుడి ఉంది. అంటే భక్తుడున్నాడు, భగవంతుడున్నాడు. ఇది తెలిస్తే చాలా గొప్పది ఈ శక్తి. కనుక మనకు విమర్శలకు తావు లేకుండా ఏది పెట్టుకున్నా ఆరాధన యోగ్యమైంది, ఆరాధించదగింది ఏది పెట్టినా సంతోషమే. ఇప్పుడు విగ్రహాలు లోహం అయితే పెద్దగా వద్దన్నారు, మట్టి అయితే కొంచెం ఇంత సైజు పెట్టుకోవచ్చు. ఏవైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మృణ్మయము, దారు, లోహము ఇలా ఉంటాయి. మట్టి ఎందుకు అంటే కారణం మట్టి తడిసిపోతుంది, భిన్నమవుతుంది తొందరగా. అనుమానాలు ఎక్కువ మనకు, అనుమానాలు ఎక్కువ. వచ్చింది మనిషి, మట్టి నుంచి వచ్చినాం, మట్టిలకే పోతాం. మళ్ళీ అది తెలిసి ఎంతమందికి తెలుసు? ఎంత ఒక 5 నిమిషాలు అయితే ఇలా అంటే మట్టి వస్తుంటుంది. ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. అయినా అదంతే ఇది ఇంతే. కనుక ఏ దేవాలయమైనా హాయిగా ఇల్లు, ఇల్లాలు, కుటుంబ వ్యవస్థ ఆనందంగా ఉంటే అదే దేవాలయం. మీ ఇంట్లో కొన్ని విగ్రహాలు గమనించాము స్వామి. సీతారాముల వారు, లక్ష్మణుల వారు ఇలా చేతులు కట్టుకుని. ఓహో అబ్బా, చివరికి మాకే ప్రశ్న వేశారంటే చాలా గొప్పది. మాకు ఎవరో గిఫ్ట్ ఇచ్చినటువంటి, మా ఆవిడకు ఇచ్చినటువంటి నచ్చినటువంటి విగ్రహం లక్ష్మణుడు. ఆయనకు ఒక పేరు ఇడయ పెర్మాళ్ అని, సేవకుడు. ఎట్లా? అది పెద్ద రామాయణం మొత్తం పెద్దది, చాలా గొప్పది. మంచి ప్రశ్న వేశారు, లోకానికి తెలియాలి కాబట్టి. ఎట్లా? ఒకటి ప్రారంభంలో అమ్మా సుమిత్ర దగ్గరికి, తల్లి దగ్గర వెళ్ళు. నేను అడవికి వెళతానమ్మా అన్నయ్యతోటి అన్నాడు. తల్లి ఏమనాలి? మొన్ననే పెళ్ళయిందిరా, హాయిగా భార్యతో ఉండకుండా ఎక్కడికి వెళ్తావు అని అనాలి. అనలే. ఏమంది? అక్కడ తల్లి చెప్పిన మాట బాగా గుర్తుంచుకోండి. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం. తాత అంటే బిడ్డ. ఓ బిడ్డ హాయిగా సుఖంగా వెళ్ళి అడవికే అన్నది. ఏమంటుంది? మాం విద్ధి జనకాత్మజాం, నన్ను ఎట్లా చూస్తున్నావో జనకుడి కూతురైన సీతను కూడా అలానే చూడండి. బాగుంది. మళ్ళీ అన్నయ్యనేమంది? రామం దశరథం విద్ధి, మీ నాన్నకి ఎట్లా రోజు దండం పెట్టి మీ నాన్నని ఎట్లా గౌరవిస్తున్నావు, రాముని ఎట్లా గౌరవించాను. ఇదంతా చాలా పెద్ద కథ. ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం. ఆఖరకు రాముడు చూడండి, సుగ్రీవుడు కిష్కింద కాండ లోపల పర్వతం పైన సీత ఉంచిన ఆభరణాలన్నీ ఉంచి రామా ఇది పాలాన్ని రావణుడు స్త్రీ రోదిస్తూ మూటగట్టి వేసింది ఇదిగో అని అంటాడు. ఆ మూట విప్పి చూడమంటే రాముడు చూచేది మా భార్య అనే అనొచ్చు కదా. అనలే. లక్ష్మణ ఒకసారి చూడోయ్ అన్నాడు. ఇప్పుడు లక్ష్మణి క్యారెక్టర్ చూడండి రామాయణంలో. ఆయన అంటాడు, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. ఇది రామాయణంలో తలమానికమైన శ్లోకం. అన్నయ్య నాకు ఈ సీతమ్మ యొక్క నాహం జానామి కేయూరే ఇవి తెలియవు, నాహం జానామి కుండలే నాకు తెలియదు, నూపురే కానీ ఒకటి తెలుసు, నూపురే త్వభిజానామి కాళ్ళకు ఉండే అందెలు నాకు తెలుసు. ఎట్లా తెలుసు అని అడుగుతావేమో. నిత్యం పాదాభివందనాత్, రోజు మా అమ్మకి ఎట్లా దండం పెడతానో అలా దండం పెడతాను కాబట్టి అవి నాకు తెలుసు అన్నాడు. మళ్ళీ ఆ లక్ష్మణుడు ఎంతటి వాడు? సేవకుడు. ఎట్లా సేవకుడు? శాస్త్రరీత్యా 7 రకాలు. లక్ష్మణుడు ఎవరు? ఆదిశేషుడు. ఆదిశేషుడి అంశ లక్ష్మణుడు. ఆదిశేషుడు ఎక్కడ? పడక అవుతాడు, ఛత్రం అవుతాడు, పాదుక, ఇట్లా 7 విధాలుగా మారతాడే. అందుకు ఆయనే ఇలాంటి భృత్య సేవకుణ్ణి, నీకు సేవకుణ్ణి. ఇది ఇద్దరిలో గమనించాలి, లక్ష్మణులో ఆంజనేయుడిలో. అలా ఆంజనేయుడు ఇలా ఉంటాడు, లక్ష్మణుడు ఇలా ఉంటాడు. అది దాని పేరు భృత్య. ఇక్కడ కింకరవామహ, అది రామాయణంలో విశ్వామిత్రుడి దగ్గర ఇద్దరు రామలక్ష్మణులు అంటారు. అందుచేత
లక్ష్మణుడు ఇడయ పెరమాళ్ ఆయన పేరు. అది చాలా గొప్పది. లక్ష్మణుని తలిసి తలు. ఆయనకు ఇంకో పేరు రామ అనుజుడు, రామునికి తమ్ముడు. మన ఇప్పుడు జీరస్వామి ఉంచింది రామానుజులు, ఆచార్యులు, గురువులు, సమతామూర్తి. కనుక మనకు ఆచార్యుడు. ఇదంతా మనం రామాయణంలో గొప్ప గమనిద్దాం. మంచిది. ఇలా ఉండి కింకరామః, ఏమి చేద్దాం, నడుముకు చేసుకొని సేవకుడి వలె ఉంటాడు. అది గొప్పది. ఇంకా చాలా ఉన్నాయి. ఎంతో లక్ష్మణుడి గురించి చెప్పాలంటే అసలు స్త్రీలది మీ ప్రశ్నలో ఇంకోటి అనాలి. లక్ష్మణుడు గొప్పనా, లక్ష్మణుడి భార్య అయిన ఊర్మిళ గొప్పనా అని అడగాలి. స్త్రీ గొప్పనా అని అడగాలి. 14 ఏళ్ళు అడవిలో ఉండే వరకు మా తమ్ముల వలె గడ్డాలు మీసాలు పెరిగాయి. 14 ఏళ్ళు సినిమాలనేమో స్మార్ట్గా చూపిస్తారు. లక్ష్మణుడిని, రాముణ్ణి వెరీ స్మార్ట్గా చూపిస్తారు. కానీ అక్కడ 14 ఏళ్ళకి ఎంత జడలు దాలిచి మొల్ల రామాయణంలో ఉంటుంది. మొల్ల రాసింది స్వచ్ఛంగా. జడలు దాలిచి తపస్సుల చందమునను రాముడే లీతి లంకకు రాగలండు కూరగాయలు కూడుగా కుడుచున్నట్టు 2 మాటలు. కుడుచుట. ఈ మాటలు అంటే తప్పు, చాలా తప్పు. ఈ మధ్య కొడతారు. కుడుచుట అంటే తప్పు. కానీ తెలుగులో ఎంత గొప్ప చూడు. కూరగాయలు కూడుగా కుడుచున్నట్టు. మన పెళ్లి పత్రికల్లో మా ఇంటికి వచ్చి, నా పెళ్లికి వచ్చి మేము పెట్టే కూడు తిని కుడిచి నువ్వు అని అంటే కొడతారు అందరూ. మా ఇంటి పెళ్లి పత్రికలు ఏం రాస్తాం? మా చేత సమర్పించబడి భోజన తాంబూలాలు స్వీకరించి మమ్మల్ని ఆశ్చర్య. మరి కూర్చుంట అంటే తెలుగులో చాలా అందమైన పదాలు. అలా లక్ష్మణుడు ఆ జడలతో వచ్చాడు ఇంట్లోకి. సీతకు తెలుసు, స్త్రీల మాట స్త్రీలకు తెలుసు, సీతకు తెలుసు. 14 ఏళ్ళు ఆయన మనతోటే ఉన్నాడు. ఆయన దగ్గరికి పోయి సరే కలిసి రమ్మను అని లక్ష్మణుడు చెప్పాడు. లక్ష్మణ మీ ఆవిడ దగ్గరికి వెళ్ళాడు, ఊర్మిళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఇది మనకి ఈ రామాయణాల్లో దొరకదు, జానపద రామాయణాలు దొరుకుతుంది. ఊర్మిళ మాట్లాడుతూ జానపద రామాయణాలలో మా అక్క మరిది దండించు నిన్ను, మా అక్క మరిది, మా అక్క అంటే సీత మరిది అంటే లక్ష్మణుడు అంటే నా భర్త. నా డైరెక్ట్ అనలే, నా భర్త అని కూడా అనలే. స్త్రీలు భర్త పేరు చెప్పరు. అది పల్లెలలో ఇప్పటికీ ఉంది ఆచారం. అక్కడ గుళ్ళకి వెళ్ళిద్దరా మీ ఆయన పేరు చెప్పంటే పిల్లలు అంటారు మీ నాన్న పేరు చెప్పరా, మీ నాన్న పేరు చెప్పరా అంటారు. ఇప్పటికి కూడా గోత్రనామాలు చెప్పేటప్పుడు అలా సంస్కారం. కాబట్టి కావ్యాల నుంచి సంస్కారాలు మనం పొందాలి. లక్ష్మణుడి మహావైభవమైన ప్రతిభ. లక్ష్మణుడి కంటే ఇంకా వైభవం భరతుడు అన్నీ ఉండి, ఈయన ఏం లేక ఇంత అన్నీ ఉండి ఆయన ఇంకా దీక్ష. కనుక రామాయణంలో ఆదర్శవంతమైన పాత్రలు అవి విందాం, తరిద్దాం. మనం కూడా రామరాజ్యానికి మన తోచిన ప్రయత్నం చేద్దాం. శుభం. చక్కగా వివరించారండి. అయితే విగ్రహాలు అయితే ఇలాంటివి ఖచ్చితంగా ఉండాల్సిన ఫోటో అంటే ఏది ఉండాలి? ఇక ఒకటే చెప్పాను, అంబాడే కృష్ణుడు ఉంటే చాలు. ఇంకా తర్వాత ఇష్టం. ఈ మధ్యన శ్రీనివాసుడు అది ఇది పండరినాథుడు పూరి జగన్నాథుడు ఏవో ఉంచుకుంటున్నారు. ఏది ఉన్నా ఆరాధన చేస్తే చాలు. విగ్రహం అయితే ఇంకోటి, విగ్రహం అయిన తర్వాత దానికి వస్త్రం లేకుండా ఉంచుతున్నారు. విగ్రహానికి నీకు తోచిన దారం పెట్టు, ఒక దారమైన చుట్టూ. అది లేకుండా చేస్తున్నారు, అది ఉండకూడదు. అందుకోసం ఏమంటారు, వస్త్రయుగ్మం సమర్పయామి. మనం ఎక్కడ ఏ పూజ చేసినా అంటాం వస్త్రం సమర్పయామి, కుంకుమం సమర్పయామి. అన్ని అట్లే వస్త్రం కూడా ఉంచాలి, తిలకం ఉంచాలి. ఈ సంప్రదాయం. తోచిన నైవేద్యం ఉంచాలి. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాద్. విజయోస్తు.